హలో హాయ్ బ్రో. ఇప్పుడు నేను పెట్టే వీడియో వస్తే మనం ఎలా డిపాజిట్ చేయాలి అకౌంట్లోకి మన అమౌంట్ అనేది నేను చూపిస్తాను. చూడండి ఈ వీడియో. ఇప్పుడు నేను వెళ్తున్నాను తిజారి బ్యాంక్ హవలీలోను. మనకు అలా డిపాజిట్ ఉంటాయి, క్యాష్ విత్డ్రా ఉంటాయి. మనకు డిపాజిట్ కావాలి, ఫస్ట్ డిపాజిట్కి వెళ్తాం మనం. సరేనా? ఇది ఇలా డిపాజిట్ ఉంటుంది కదా మిషన్. ఇప్పుడు కొన్ని కార్డులు వచ్చి వైఫై ఉంటాయి, అటు వైఫై ఆన్ చేసుకోవచ్చు, ప్లస్ మన కార్డు కూడా పెట్టుకోవచ్చు లోగా. తర్వాత లాంగ్వేజ్లు ఉంటాయి, మన ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ, అరబియన్ లాంగ్వేజ్ ఉంటాయి. తర్వాత మళ్ళీ పిన్ నెంబర్ కొట్టాలి. పిన్ నెంబరు కొట్టిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని పంపించాలంటే పైన పిన్ నెంబర్ కొట్టాలి. మనం సెలెక్ట్ చేసుకోవాలంటే అలా కనెక్ట్ చేసుకొని మన ఏ అకౌంట్ వస్తే ఆ అకౌంట్ సేవ్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ కొట్టిన తర్వాత మన అమౌంట్ అక్కడ పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత ఇంట్రెస్ట్ నొక్కిన తర్వాత ఒకసారి డబ్బులు స్ట్రక్ అయిపోతుంది అనమాట. అమౌంట్ స్ట్రక్ అయినప్పుడు కింద పడుతుంది అనమాట. అప్పుడు దాన్ని తీసుకొని మళ్ళీ పైన పెడితే మళ్ళీ కంటిన్యూ చేస్తాం అనమాట అమౌంట్. మనం చెక్ చేసుకోవాలి, వాళ్ళ కింద ఏమన్నా డబ్బులు ఏమన్నా మిస్ అయిపోయింది, మళ్ళీ ఏమన్నా చెక్ చేసుకోవాలి. తర్వాత చెక్ చేసిన తర్వాత మనకు బిల్లు వస్తుంది. ఆ బిల్లు మీద వస్తే రూబా, నూస్, 5 దినాలు, దినారు, 20 దినాలు అట్లా వస్తుంది అనమాట. మనం బిల్లు చెక్ చేసుకోవాలి. మనం ఎన్ని రూపాయలు వేసినాము, ఎన్ని నూసులు వేసినాము, ఎన్ని దినారులు వేసినాము, ఎన్ని 10 దినాలు వేసినాము, ఎన్ని 5 దినాలు వేసినాము, ఎన్ని 20 దినాలు వేసినాము, బిల్లు చెక్ చేసుకోవాలన్నమాట. బిల్లు మీద వస్తుంది అనమాట. అలా బిల్లు మీద చూపిస్తుంది అనమాట. సరేనా? ఇలా ఉంటుంది అనమాట. డిపాజిట్ చేసేది విధానం వీడియో నేను చూపిస్తాను చూడండి. విత్డ్రా చేసేది ఇంకొక వీడియోలో పెడతాను, నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. సరేనా? సరే ఉంటా అందరికి. ఓకే, నాకు డ్యూటీ టైం అయింది. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.